ఓన్లీ వెజ్ మెను టీఎంసీ ఆగ్రహం. ఇటీవల ప్రారంభించిన ఔరా కామాఖ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్లో కేవలం వెజ్ ఐటమ్స్ మాత్రమే సర్వ్ చేయాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయించింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాలీలకు చేపలు మాంసంతో విడదీయరాని అనుబంధం ఉంది. మెను నుంచి వీటిని తొలగించి మనోభావాలను గాయపరచారని టీఎంసీ పేర్కొంది. అయితే కాళీమాత కామాఖ్య ఆలయాలు ఉన్న పవిత్ర ప్రదేశాలను కలుపుతున్నందువల్లే ఈ ట్రైన్లో నాన్ వెజ్ సర్వ్ చేయడం లేదని ఇండియన్ రైల్వేస్ వివరణ ఇచ్చింది. ఇది ఎంత తుపాషు వివరణ తెలుసా? ఇది ఒక ఊర్లో నాన్ వెజ్ తిననోళ్ళు ఓ 10-15 కుటుంబాలు ఉంటాయి కావచ్చు. అట్లని ఊరు మొత్తం నాన్ వెజ్ తినకుండా ఆంక్షలు విధిస్తారు ఎవరన్నా? ట్రైను ఒక 20-30 బోగీలు ఉంటాయి. ఈ 20-30 బోగీల్లో ఏ 10 మందో ఏ 100 మందో నాన్ వెజ్ తిననోళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళంతా నాన్ వెజ్ తింటారు. అయితే ఆ నాన్ వెజ్ తిననోళ్ళ కోసం మీ నోరు కట్టుకోర్రు అని చెప్తారా? ఇంకా అంతకంటే సిగ్గుచేటు ఏంటంటే ట్రైన్కి ఏమని పేరు పెట్టిన? ఔరా కామాఖ్య. కామాఖ్య దేవత ఉంటారు కదా, ట్రైన్కు ఔరా కామాఖ్య అనే దేవత పేరు ఉన్నది కాబట్టి మేము నాన్ వెజ్ను సర్వ్ చేస్తలేము అని చెప్తాను. మరి కాళికమాతే కొలువై ఉన్న బెంగాల్లో మరి మొత్తం రాష్ట్రం మొత్తం నాన్ వెజ్ తినద్దని కూడా ఆర్డర్స్ ఇస్తారా ఏంది ఎప్పుడన్నా ఈ కేంద్ర ప్రభుత్వం? కాళికమాత దేవే ఉన్నది కదా బెంగాల్లో, ఇంకా ఆ దేవతకు మించిన శక్తి ఏమున్నది? ఎంత అంటే తినే తిండి మీద కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది. నిజానికి బెంగాల్ బ్రాహ్మణులు చేపలు తింటారు, వాటిని పుష్పాలు అంటారు వాళ్ళు. దీది అని చెప్పబడుతున్న మమతా బెనర్జీ గారు కూడా మాంసం తింటారు. బెంగాల్ బ్రాహ్మణులు మాంసం తింటారు, మాంసం ప్రియులే వాళ్ళు. అందుకే ఆమె తిరగబడ్డది. అందుకే బెంగాలీలకు చేపలు మాంసంతో విడదీయరాని బంధం ఉన్నది. మమతా బెనర్జీ గారు బ్రాహ్మణే, చాలామంది బ్రాహ్మణులు మాంసం తింటారు. వీళ్ళు చెప్పేటి అని కట్టుకథలు వీళ్ళు చెప్పేటి. ముంబై బ్రాహ్మణులు కూడా మాంసం తింటారు. రాజ్ కపూర్ గారి ఫ్యామిలీ ఉన్నది కదా, నటుడు రాజ్ కపూర్ గారి ఫ్యామిలీ, ఏది రణబీర్ కపూర్ వాళ్ళ తాతయ్యనే, రిష్ కపూర్ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, బీఫ్ను బంద్ పెట్టినప్పుడు ఆయన అక్కడ ధర్నాలు చేసిండు. మేము బీఫ్ తినే అలవాటు మాకున్నది, గొడ్డు మాంసం తినే అలవాటు మాకున్నది అని అక్కడ వాళ్ళు ధర్నాలు చేసిండు. ఒకరి ఆహారపు అలవాట్ల మీద ఒకరు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందా? అంటే నువ్వు ఏది తింటే అది తినాలా? వాళ్ళ ఆహారపు అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. ఇది ఎంత సిగ్గుచేటు చూడు. ఇప్పుడు ఈమె పెద్దామె కాబట్టి, ముఖ్యమంత్రి హోదా కాబట్టి ఇంత ప్రాచుర్యం లభించింది దీనికి. ఇప్పుడు ఎవరన్నా దళితుడు ఈ మాట అడిగితే దీనికి పెద్దగా స్పందన ఉండదు. ఈ విషయంలో మమతా బెనర్జీ గారిని మనము ప్రశంసించవలసిందే. ట్రైన్కు పేరు పెట్టి నాన్ వెజ్ తినద్దని చెప్తారా ట్రైన్లో? ఇది ఆంక్షలు విధించడం కాదు, దీన్ని ఏమంటారు? నియంత పోకర్లు కాదు ఇవి. మరి కలకత్తాలోనే కాళీదేవి ఉన్నది కదా, దాన్ని ఏమంటారు? కలకత్తాలో కాళికాదేవి ఉన్నది కాబట్టి ఇక కలకత్తా ప్రజలు ఎవరు కూడా, బెంగాల్ ప్రజలు ఎవరు కూడా మాంసం ముట్టొద్దు, గుడ్లు తినొద్దు, చేపలు తినొద్దు అని చెప్తారా? ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం అప్లై చేయాలని చూస్తుంది. వీటిని అడ్డుకోవాలి. ఒకరికి ఇబ్బంది కలగకుండా, ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా మనం ఏం తిన్నా ఎవరికి నష్టం లేదు. మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా నష్టం లేదు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఒకరికి ఇబ్బంది కలగకుండా మనం ఏదైనా చేయవచ్చు.